ఇక హైదరాబాద్ లో రాత్రి కురిసిన భారీ వర్షానికి ఖైరతాబాద్ ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్ నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరింది. కార్లు, బైకులు నీట మునిగాయి. మోకాల లోతు నీటిలో ప్రజలు భయంగా కాలం వెల్లదిస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ మాదే. ఆ బాధ ఉంది కూడా మాకే. ఈ ఏరియాలో ఫస్ట్ మాదే అనమాట. ఈ 40 సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంది సార్. పి జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా, కానీ పి జనార్దన్ టైం నుంచి ఉంది. కానీ పి జనార్దన్ రెడ్డి వచ్చేవాడు నీళ్ళలో వచ్చి తిరిగి చూసిపోయేవాడు. కానీ ఇప్పుడు తొక్కలు వచ్చి దిక్కులేదు సార్. ఇప్పుడు బాబుని తీసుకొని నేను మా అత్తలింట్లో వదిలేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్. బ్యాగ్లో డ్రెస్సెస్ ఉన్నాయి, షూస్ ఉంది, బండి అక్కడ పెట్టాను. ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్. డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది. లోపల రేషన్ అంతా ఖరాబ్ అయింది. ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు సాయం చేసేవాళ్ళు లేరు. కానీ ఇది పరిష్కారం చేయాలి సార్. ఏ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణం ఉంది సార్. వేస్ట్ ఉంది ఇక్కడ. ఈ బాధలు మాకు చాలా ఉంది సార్. హోల్సేల్ కూడా ఈ బాధలు చాలా, ఏ పరిష్కారం లేదు. కోట్లు పెట్టి చేశారో 2 కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్. అది దేవునికి తెలుసు. 6 కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు. అది మొత్తం సత్యం శివునికి, ఆ శివునికి పరమశివునికి తెలుసు. అది 6 కోట్లు పెట్టి చేసిర్రా లే మింగిర్రా. కానీ మింగుతే మింగని, కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్. ప్రతి సంవత్సరమే సార్. 40 సంవత్సరాలు ఈ బాధ మాకు. సంవత్సరం కాదు, 40 సంవత్సరం వచ్చింది బాధ మాకు. ఎవరికి లేదు, మళ్ళీ బయట మాకే ఉంది బాధ. పక్కన సెక్రటరేట్ అని వెనక సెక్రటరేట్, అది సెక్రటరేట్ ఉంది. ఇక్కడ ఇంటికి బుక్ వేస్తుంది, ఇక్కడ ఉంది. మాకే ఈ బాధ. ఇది తెచ్చుకున్నాం సార్. మా అత్తలింటికి వెళ్తున్నాము. మా అత్తలింటికి వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను. అక్కడ ఉంటాం సార్. నీళ్ళు ఇప్పుడు ఇప్పుడల్లా పోతుంది. ఇంకో రోజు ఉంటుంది ఇట్లనే. ఎవ్వరు రాలేదు సార్. హైడ్రా లేదు, హైడ్రా అని చెప్పి ఆ గరీబులన్నీ ముంచుకు తిన్నాడు ఈ గవర్నమెంట్. మీరు ఉన్న వాస్తవం మనసు ఖాళీ చెప్తున్నాను. ఆ హైడ్రా అని చెప్పి ఇల్లులు కులగొట్టడము అది కూడా అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఇచ్చి మీరు హైడ్రా వాళ్ళకి క్లియర్ చేయాలి. కానీ వాళ్ళకి ముందు ప్లేస్ ముందుకు ఇల్లు కులగొట్టేది అంటే ఏ బీదోడు ఊరుకుంటాడు సార్ చెప్పండి. వాళ్ళకి ఇక్కడ ప్లేస్, స్థానిక ప్లేస్, మీరు ఇక్కడ వెళ్ళండి, మీకు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము, అక్కడ మీకు ఇల్లు ఇచ్చామని అప్పుడు కులగొట్టండి. ఏది లేదు ఏం లేదు కులగొట్టేస్తే బీదోలు ఎడిగిపోతారు సార్. బీదోలు పూట కష్టం చేసి తింటారు సార్. గరీబోలు కొంచెం ఆలోచించాలి. ఏదైనా చేసే ముందు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి. చేసేది కరెక్టా రాంగా. వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసాక రూల్స్ ప్రకారం ఇది హైడ్రాబాద్ ఇల్లు అనేది కులగొట్టాలి. ముందే కులగొట్టేసంటే కాదు సార్. ఈ గవర్నమెంట్ అయితే ఏది చేస్తలేదు. స్ట్రీట్ లైట్ రావటం లేదు, ఒక హెడ్ రావడం వస్తలేడు, ఎవడు వస్తలేడు, దిక్కులేడు. కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సార్. నేను చెప్తున్నా కదా, వాళ్ళు చేసిన 10 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. పాపం అది కూడా చాలా పెద్ద ఎఫెక్టే కేసీఆర్ గారికి. నాకు తెలిసి నెక్స్ట్ టైం వస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు సార్.